ఉంటాయి? ఏదో మనం మనం మన గురించి ఏదో సెలవు గురించి ఆలోచించడం కాదు, మనం మన పిల్లల గురించి ఆలోచించాలి కదా. అదేం లేదు. ఇప్పుడు ఆవిడ ఇండివిజువల్గా ఫోన్ చేసినప్పుడు మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? ఏమండి, నేను మధ్యలో నన్ను అడగలేదు. మధ్యలో నేను ఎక్కడ మాట్లాడేస్తానని నన్ను మధ్యలో అడగకుండా లాక్ మాట్లాడమని అంటుంటే నేను మధ్యలో కల్పించుకుని నేను సెలవు ఇచ్చేస్తానంటే నేను వెనక్కి తీసుకోనని చెప్పాను. అప్పుడు కూడా మన వాళ్ళు ఎందుకు నిలబడలేదు? నిలబడినట్లయితే ఈ రోజున ఈ పీస్ అయితే రాదు. మేము మన టీచర్స్ నిలబట్టలేదు ముందు. మెయిన్ అది ఒకసారి గుర్తుంచుకోండి. తర్వాత ఇంకేంటంటే సిఎల్ఎస్లో మీకు ఇంకొకటంటే మా స్కూల్లో 7 టీచర్లు లేడీ టీచర్లు మేము సెలవులు ఆటోమేటిక్గా ఇచ్చేస్తున్నాను. ఎందుకని వాళ్ళ అవసరాలు తీర్చుకుని ఆనందంగా పనిచేస్తారు. కానీ మమ్మల్ని మేము సెలవు అడుగుతుంటే, హెచ్ఎంగా సెలవు అడుగుతుంటే మీకు 1 రోజు 2 రోజులు ఎందుకు, 1 రోజు పెట్టుకోండి లేదా 1 పూట పెట్టుకోండి, ఏంటిది కొత్తలాగా ఏంటి ఈ విధానం ఏంటి? మాకు ఏదో అవసరం ఉంటుంది, మనం ఆ టెన్షన్లో వచ్చి ఇక్కడ పని చేయగలమా? ఇప్పుడు మన ఉద్యోగం అనేది ఎలాంటిదంటే ఒక మెంటల్గా ప్రిపేర్ అయ్యి వస్తాం. మనం మనశ్శాంతిగా ఉంటేనే పని చేయగలం. ఇటువంటి మెంటల్ టెన్షన్ అనేది ఈ మండలంలో నేను చూశాను. నేను చూపించి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల్లోని కూడా ఎప్పుడూ మనశ్శాంతిగా ఉద్యోగం చేయనివ్వలేదు. ఇక్కడ చేసే పరిస్థితి కల్పించలేదు. అస్తమానం టెన్షనే. 1 గంటలో ఇది పెట్టాడు, 1 గంటలో ఇది ఇచ్చేయండి, వెంటనే ఇచ్చాడు. ఇక అర్ధరాత్రి వచ్చిన రోజులు ఉన్నాయి. ఇక్కడ అర్ధరాత్రి వచ్చి ఏది రేపు దానికి ఇప్పుడు ఏదో గ్రాంట్ వస్తుందండి, రేపు వచ్చేస్తాయండి, ఇక్కడ వచ్చేస్తాయండి, రేపు దీనికి ఎన్నో తతంగాలు ఉంటాయి. మనం ఒక్క చైర్మన్ సంతకం పెట్టించి ఇవన్నీ ఇచ్చేయాలంటే ఎక్కడ వచ్చేద్దండి? రాత్రి 9 గంటలకు వచ్చిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ నేను అదే అడిగితే నేను 5 గంటలకు వెళ్ళిపోవాలండి, ఇప్పుడు సంతకం పెట్టకుండా లేచి వెళ్ళిపోయింది ఆవిడ సీట్లోంచి. నేను 5 గంటల వరకు పనిచేస్తాను. అదే అడిగాను నేను కొంచెం. నేను అడిగితే మరి మీరు ఇందులో మిగిలిన వాళ్ళు తిరగాలి కదా, ఎవరు మాట్లాడకపోతే ఆవిడ ఇలాగే ఉంటుంది. అందుకని మీరు ఒక ఎడ్యుకేట్ అయ్యి మీరు ఒక సమస్య వచ్చినప్పుడు మీరు నిలబడండి. నిలబడకుండా చెప్పారు